మీ ఒక రీల్ చూసిన ఫాదర్స్ డే రోజు మీరు పెట్టిన రీల్ అనమాట. అది ఐఎమ్ బ్యాడ్ ఫాదర్, మీ అబ్బాయిని ముందు పెట్టుకొని మాట్లాడారు. నాట్ ఓన్లీ బ్యాడ్ ఫాదర్, బ్యాడ్ సన్, బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ ఫాదర్. ఎందుకంటే ఐ సే ఇట్ ఈస్ ఓన్లీ 30-40% ఆఫ్ ద బ్రాండ్స్ అండ్ బిజినెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బిల్డ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే ఫండ్స్ రైజ్ చేస్తున్నారు, టెక్ స్టార్ట్అప్స్ ఎక్కువ వెళ్తున్నారు, ఇప్పుడు ఏ మీద ఎక్కువ వెళ్తున్నారు, 2-3 కో-ఫౌండర్స్ తీసుకొని ఎంతో కొంత లోన్లు పెట్టుకొని అయినా క్యాపిటల్తో వస్తున్నారు. నాలాగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు నా టైమ్స్లో ఉండేవాళ్ళు ఏమో కానీ అవేర్నెస్ లేక ఇప్పుడు చాలా అసలు పెట్టుబడి లేకపోతే ఎందుకు స్టార్ట్ చేయాలనే సెగ్మెంట్ క్రియేట్ అయింది. మీరు నమ్మరు, కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్పాలి అంటే ఒక థర్మాకోల్ బాక్స్లో 5-6 ఐస్ క్రీమ్స్ వేసుకొని డ్రై ఐస్ వేసుకొని సంకలో పెట్టుకొని బ్యాగ్లో బ్రోచర్లు వేసుకొని నేను ఎన్ని సంవత్సరాలు తిరిగానో నాకు తెలుసు. ఫ్రాంచైజీ సేల్ చేయడం కోసం ఆడికి వెళ్ళి కూర్చొని వాడి కోసం నేను వెయిట్ చేసి మాట్లాడి పిచ్చి చేసి అన్నీ మాట్లాడిన తర్వాత ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి బాగుంది అని చెప్పి తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎన్నో చూసాం. ఇవన్నీ ఛాలెంజెస్తో దేనికోసం ఇదంతా చేస్తామో తెలియదు, సక్సెస్ అవ్వడం ఎలా ఇంతకంటే తెలియదు. ఇలాంటి ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసాం. ఇలాంటి నేను చెప్తేనే మీకు ఇంత కష్టంగా ఉంటుంది. నేను హ్యాండిల్ చేసినప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి లేక జరుగుతున్నప్పుడు ఇట్ కమ్స్ అండర్ సాక్రిఫైస్ అని నేను అంటాను.